అవకాశాలు గర్భిణులకు లోబడడు. నోటి ఫలము చేత మనుషులు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారం చేత నశించును. తన నోరు కాచుకుని వాడు తనను కాపాడుకుంటును, ఊరుకొనక మాట్లాడు వాడు నాశనం చేసు. సోముని ఆశపడిన తనకు ఏమీ జరగదు, శ్రద్ధగల వారి ప్రాప్తి పుష్టిగా ఉండును. నీతిమంతుని కథమాట అసహ్యము, భక్తిహీనులు నిందించి అవమానపరచును. యథార్థవంతునికి నీతియే రక్షకము, భక్తిని గల పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనవంతులు గలవారు కలరు. ఒకని ప్రాణం మన ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుని వెలుగు తేజరిల్లును, భక్తిహీనుడు దీపము ఆరిపోవును. గర్వము వల్ల జగడై పుట్టిన ఆలోచన వినవానికి జ్ఞానం కలుగు. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించుకోను, కష్టము చేసి కూర్చుకొని వాడు ఆస్తి వృద్ధి చేసుకోవడం. కోరిక సఫలము కాకుండానట్లు హృదయం వచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షం. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువల్ల శిక్ష నొందును, ఆజ్ఞవిషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించును. సుబుద్ధి ధైర్యం సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుంటారు, భక్తిహీనుడు మూర్ఖతను వెల్లడి పరచును. దుష్టుడైన నమ్మకమైన రాయవాడు ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించి వారికి అవమాన దారిద్ర్యతను ప్రాప్తించును. గర్భింపు లక్ష్యపెట్టువాడు ఘనతను. ఆశ తీరిన ప్రారంభం తీరి చెడుతనము విడిచుట మూర్ఖులకు అసత్యము. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడను, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవు. సామెతలు 13